రాష్ట్రంలో రైతుల పరిస్థితిని చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అనాల్సిన దుస్థితి నెలకొంది అని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి అని, పండుగలో ఉండాల్సిన వ్యవసాయం దండగలా మారింది అని ఆయన తీవ్రంగా విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది అని జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచితంగా పంటల బీమాను ఓ హక్కుగా అందించామని, దీని కింద 7,800 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఉరివేసింది అని ఆరోపించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులుంటే కేవలం 19 లక్షల మందికి మాత్రమే బీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. నాణ్యానికి ఇటువైపున్న వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. సో మొట్టమొదటిగా రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది.